హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపించబోతున్నానో. ఎప్పుడైనా పండగలప్పుడు, పూజలప్పుడు, లేదంటే స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా గోధుమ హల్వాని తయారు చేసుకున్నామంటే చాలా హెల్దీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గోధుమ హల్వాని పెద్ద హడావిడి లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టుకోవాలి. దీంట్లోకి 4 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది. మీరు ఆవు నెయ్యిని తీసుకోవచ్చు, లేదంటే గేదె నెయ్యిని తీసుకోవచ్చు. ఇక నేను ఆవు నెయ్యిని తీసుకున్నాను. ముందుగా జీడిపప్పులు అయితే వేయించుకోవాలి. మీ టేస్ట్ తగినట్టుగా జీడిపప్పులు తీసుకోండి. వీటిని కాస్త ఇలా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పుల్ని నేతిలోంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో కిస్మిస్ని కూడా వేయించుకోవాలి. రెండింటిని కూడా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. జీడిపప్పుని, కిస్మిస్ని ఇలా వేయించుకొని పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నేతిలో గోధుమ రవ్వని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోని పెట్టుకొని అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. మాడిపోతే మళ్ళీ హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉండగా ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని రవ్వ వేగేలోగా మరిగించుకోవాలి. రవ్వని చక్కగా ఇలాగా దోరగా వేయించుకోవాలి. చూసారా, కాస్త కలర్ చేంజ్ అయింది. రవ్వకున్న పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరిగించుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. తళతళ మరిగిన వాటర్ని యాడ్ చేసుకున్నామంటే రవ్వ చక్కగా ఈజీగా ఉడుకుతుందనమాట. రవ్వలోని వాటర్ డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే వాటర్లోకి రవ్వనే యాడ్ చేసుకోవచ్చు. రవ్వలోకి వాటర్ని యాడ్ చేసేటప్పుడు గరిటెతో తిప్పాల్సిన అవసరం లేదు. వాటర్ అంతా పోసిన తర్వాత రవ్వని ఒకసారి కలుపుకోవచ్చు. ఉండలు కట్టే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఇలాగ ఒకసారి అంతా వాటర్లో రవ్వని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా చక్కగా నీళ్ళని దగ్గరికి ఎగిరే వరకు ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ ఉడికిన తర్వాత కొంచెం జిగురుగా తయారవుతుందన్నమాట. అప్పుడు మనకి రవ్వ ఉడికినట్టు తెలుస్తుంది. ఇలా చక్కగా రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి తీపి కోసం బెల్లంని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 1 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఈ రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం వాటరీగా రెడీ అవుతుంది. మీరు తీసుకున్న బెల్లంలో నలకలు లేవు. మంచి బెల్లం అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే బెల్లంలో కొంచెం వాటర్ని యాడ్ చేసి కరిగించి ఫిల్టర్ చేసిన తర్వాత ఈ రవ్వలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వని మూత పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం వాటర్గా రెడీ అయింది. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం హెల్త్కి చాలా మంచిది కాబట్టి బెల్లంతోనే హల్వా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ హల్వా దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇలాచీల్ని షుగర్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ అంతా కూడా చక్కగా ఈ గోధుమ హల్వాలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ అనేది మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇందులోని జీడిపప్పు ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే పచ్చకర్పూరంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చకర్పూరం అంతా కూడా ఇలా హల్వాలో కలిసేలా కలుపుకోవాలి. పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల టెంపుల్లో తిన్న ప్రసాదంలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అయితే నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హల్వా అంతా కూడా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా హల్వాలో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసామంటే చక్కగా హల్వా అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ టెక్స్చర్లో ఉంటే బాగుంటుంది. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. గోధుమ రవ్వ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది.
అది కూడా క్విక్గా అయిపోవాలంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. 2 విజిల్స్ వేయించామంటే చాలా క్విక్గా ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాగా పిల్లలకి హల్వా తయారు చేసి పెట్టామంటే చాలా బలం అనమాట. టేస్టీగాను ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. నేను తయారు చేసిన ఈ హల్వా మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడమైతే మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.